బాగున్నా నేను ఇక్కడే నా పాస్టర్ల గ్యాలరీలో కూర్చున్నా. మరి అయిపోయిందా? తిన్నాము. మెసేజ్ చెప్పిందిలే, మామూలు చెప్పాడు కదా ఆయన. మామూలుగా కాదు. రెండో రోజు రోషన్ కుమార్ అన్న వినుకొండ మామూలుగా లేదు. ఆయన సాక్ష్యం చెప్పిండు, పాట పాడిండు, తర్వాత మెసేజ్ కూడా దేవుని పని చేయటం వల్ల అందరికి ఒకే కూలి. మొత్తం కాన్సెప్ట్ బాగుంది కదా. కాన్సెప్ట్ బాగుంది. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు, విశ్వాసులు ఎలా ఉన్నారు అనే దాని గురించి బాగా చేసింది. కూడా దంచి కొట్టిండు అద్భుతంగా, ప్రభుకు మహిమకరంగా. చాలా బాగా పాడింది పాట. మనకి ఎన్ని రోజులు ఉంది? 2 days. రేపు ఎల్లుండి అన్న. రేపు ఎవరు వాళ్ళిద్దర్లలో ఒకరన్న, రాజన్న గాని సల్మాన్ రాజయ్య గారు గాని ఇద్దర్లలో ఒకరు. రేపు ఆరాధన అది ఎంత చాలా బాగుంటది అన్న. అయితే ఈ 2 రోజులు అయితే తప్పక అందరు రావాలి కదా. జనాలు కూడా నిలబడిండ్రు కదా. అదే నన్న దేవుని కృప అంటే బాగా జరుగుతున్నాయి. అయితే మిగతా 2 రోజులు కూడా నాకు తెలిసి ఇంకా మన ఖాళీ ఉండదు ఇంకా. అవునవును, సిస్టమ్ కూడా భలే ఉంది. సంగీతం లైవ్ గానీ అంతా సాంగ్ సాంగ్ చూసావా? మంది కొత్తది సాంగ్ సాంగ్ వినన్నా. ఎల్ఈడి లో చూసినా, లైవ్ లో చూసినా సూపర్ ఉందన్న. మన వాళ్ళకి షేర్ చేయను పాట కూడా. పాట అసలు మామూలు రాలా. ఆ విజువల్ గానీ ఎఫెక్ట్లు గానీ చూసినా జీజస్ అట్లా మెరిపిస్తుంది. అదే అదే అదే. సరే అన్న, మరి తిన్నా. ఇక్కడే భోజనాలు కూడా పెట్టారు కదా. మీరు తిన్నారన్న? ఇంటికి సరే సరే అన్న, మరి సరే అన్న, టైం అయింది. అలాగే రేపు 6 కల్లా వచ్చేస్తాం. రాన్న, మేము ఫ్యామిలీతో వస్తాము, మీరు కూడా రండి. సరే ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టా అన్న అన్నిట్లలో షేర్ చేస్తా. సరేనా? సరేనా, ప్రార్థన చేయండి రేపు మీటింగుల కోసం 2 రోజులు. సరేనా, ఫోన్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ.